ఓడియమ్మ మాసో. నిజంగా శ్రీకాంత్ ఒడేలా గారు మీది మామూలు మాస్ కాదండి, రా మాస్. రా రా అనమాట. నిజంగా మాసులందు శ్రీకాంత్ ఒడేలా గారు మాసు వేరయ్య. ఇదైతే నేనైతే చెప్పదలుచుకున్నా. అది ఎందుకో కూడా నేనైతే ఇప్పుడైతే చెప్తా. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఒక్కసారి ఈ పోస్టర్ చూడండి. రేపు ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన టీజర్ కట్ అయితే వస్తుంది. అయితే ఆ టీజర్ కట్ ఏ టైంకి వస్తుందో చెప్పడానికి ఈ పోస్టర్ని అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంతకీ టీజర్ రేపు సాయంత్రం 6 గంటలకు అయితే రిలీజ్ అవుతుంది. అయితే అప్పటి వరకు ఆగగలం అంటారా? అంత వెయిటింగ్ చేయగలం అంటారా ఏంటి? ఈ పోస్టర్ చూసిన తర్వాత కూడా అసలు చూడండి, అక్కడ కనపడుతుంది మన జడల్ అంటే నాని గారి హ్యాండ్ అనమాట. నేను ఇప్పటి వరకు మన హీరోలు గొడ్డళ్ళు పట్టుకున్న వాళ్ళని చూశాను, కత్తులు పట్టుకున్న హీరోలను చూశాను, ఇంకా రకరకాల వెపన్స్ పట్టుకున్న హీరోలను అయితే చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే గతంలో ఏమైనా ఉన్నా నాకైతే ఐడియా లేదు. ఇలా ఒక తాడికి బ్లేడ్లు అలా కట్టి ఇలా రక్తపాతం క్రియేట్ చేసే హీరో హ్యాండ్ని నేనైతే ఇప్పుడే చూస్తున్నా. ఇదైతే నిజంగా ఒక్కసారి ఇచ్చుకోండి. అలా ఆ పిడికిలు బిగిచ్చి ఆ బ్లేడ్లన్నీ కట్టుకుని ఒక్కొక్కరిని అలా గుద్దుతా నరుకుతా ఉంటే నిజంగా థియేటర్స్ షేక్ అయిపోతాయి అన్నమాట. మామూలు మాస్ కాదు ఇది. థియేటర్స్ వరకు పక్కన పెట్టండి, రేపు టీజర్లో గనక ఈ ఫైట్కి సంబంధించిన షార్ట్ ఒకటి పెట్టారా, ఖచ్చితంగా పెడతారు. సోషల్ మీడియా తగలబడిపోవటం ఖాయం. ఇదైతే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. నెవర్ బిఫోర్ అవతార్లో, నెవర్ బిఫోర్ బాడీ లాంగ్వేజ్లో రేపు ప్యారడైజ్ సినిమా టీజర్ కట్లో మన నాని గారిని అయితే మనమైతే చూడబోతున్నాం. జడల్ జమానా. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయబోతున్నాయి, జడల్ గాడు ఎలా మాట్లాడబోతున్నాడు, ఎలా ప్రతిస్పందించబోతున్నాడు, ఎలా మాట్లాడతాడనేది మనకి టీజర్ చూసాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తే. అయితే నేను జడల్ క్యారెక్టర్తో పాటు మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి, అలాగే నాని గారి తల్లి క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ గురించి, అలాగే సంపూర్ణేష్ బాబు గారి బిర్యానీ క్యారెక్టర్ గురించి నేనైతే చాలా అంటే చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. మరి ఈ టీజర్ కట్లో అన్ని క్యారెక్టర్స్ని రౌండ్ వేసి ఎస్టాబ్లిష్ చేస్తారా, లేకపోతే ఓన్లీ జడల్ గాడి ప్రపంచం ఎలా ఉండబోతుంది, జడల్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండబోతుంది, ఎలా మాట్లాడతాడు, ఓన్లీ ఆ క్యారెక్టర్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తారా అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, రేపు సాయంత్రం 6 గంటలకి రిలీజ్ అయ్యే ఈ ప్యారడైజ్ సినిమా టీజర్ కట్ నుండి ఈ ప్యారడైజ్ సినిమా టైం అయితే స్టార్ట్ అయిపోద్ది. అంటే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయినట్టే. రేపు టీజర్లో ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ అయితే మనకైతే కనపడిద్ది. సెప్టెంబర్లో సినిమా అయితే రిలీజ్ అయితే ఉంది లాస్ట్ వీక్లో. నెక్స్ట్ ఈ ఆగస్టు లాస్ట్ వీక్లో, మోస్ట్లీ థర్డ్ వీక్ లేకపోతే లాస్ట్ వీక్లో ఈ సినిమాకి సంబంధించిన ఐటమ్ సాంగ్ని కూడా వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే సినిమా సెప్టెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ కాబట్టి ప్రమోషన్స్ ఇంకా ఫాస్ట్గా అయితే లాగెచ్చాలి. మరి ఈ రకంగా జడల్ జమానా రేపటి నుంచి అయితే మొదలైద్ది. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయిన తర్వాత కూడా మనమైతే ఆ మాయలు అయితే ఉంటాం. ఇంకా ఈ పోస్టర్స్ గేమ్ ఏదైతే ఉందో, ఇందాక వచ్చిన పోస్టర్ కావచ్చు, నిన్న వచ్చిన పోస్టర్ కావచ్చు, అంతకుముందు వచ్చిన ఈ ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా చాలా యూనిక్గా, చాలా మాస్గా, అంటే జనాల మైండ్లోకి వెళ్ళే విధంగా అయితే ఉన్నాయి. చాలా యూనిక్గా అయితే నాకైతే అనిపించింది. ఇదే రకమైన క్వాలిటీ స్టఫ్ని వీళ్ళైతే కంటిన్యూ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. ఈగర్లీ ఎక్సైటెడ్ ఫర్ ప్యారడైజ్ సినిమా టీజర్. మరి నాతో పాటు మీలో ఎంతమంది ఈ టీజర్ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.